కొన్ని సంవత్సరాలుగా గొడవపడి అందులో చాలా ఉద్యమాలు చేసి అందులో చాలా మంది ప్రాణాలు విడిచి చివరికి హిందువుల గుండెల్లో ఒక గొప్ప పండుగ రాబోతుంది. ఆ పండగ మీ అందరికీ తెలుసు, రామ్ మందిర్ ప్రారంభోత్సవం. సో ఏది ఏమైనా రేపు అనగా జనవరి 22న అంగరంగ వైభవంగా రామ్ మందిర్ ఓపెనింగ్ జరగబోతుంది. రామ్ మందిర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చర్చించబోతున్నా. వీడియో అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వీడియోను చివరి దాకా చూసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అయోధ్య ఆలయంలో ఉంచిన రాముడి విగ్రహం సోమవారం నాడు జరిగే పవిత్రోత్సవానికి 2 రోజుల ముందు బాలరాముని యొక్క పిక్స్ ని సోషల్ మీడియాలో పెట్టారు. ఆ విగ్రహంలో రాముడు బంగారం విల్లు మరియు బాణం పట్టుకొని నిలబడి ఉన్న ఒక భంగిమలో 5 సంవత్సరాల పిల్లవాడిలా ఉన్నాడు. సో ఈ విగ్రహాన్ని మైసూర్కి చెందిన అరుణ్ యోగిరాజ్ అనే వ్యక్తి చాలా అద్భుతంగా ఆ విగ్రహాన్ని వర్ణించాడు. 51 అడుగులు ఉన్న రామ్ లల్లా విగ్రహం నల్ల రాతితో చేయబడింది. మీ అందరికీ తెలుసు రామ్ మందిర్లో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు అని. అసలు ఈ ప్రాణ ప్రతిష్ఠ అనేది ఎందుకు చేస్తారు, ప్రాణ ప్రతిష్ఠకు ఎందుకంత ప్రాముఖ్యత ఉంది, అసలు ప్రాణ ప్రతిష్ఠ ఎందుకు చేస్తారంటే వేద మంత్రోచ్చరణల మధ్య రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రాణ అంటే శక్తి, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. అప్పటి వరకు ఆ విగ్రహానికి ప్రాణం ఉండదు, కేవలం ఒక విగ్రహం మాదిరిలాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో అప్పటి నుంచి ఆ విగ్రహంలో దైవం వచ్చి చేరుతుంది. ఇలా హిందూ మతంలో ప్రాణప్రతిష్ఠ అనేది చాలా పవిత్రమైన వేడుక. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆలయంలో ఏర్పాటు చేసిన విగ్రహంలోకి దేవతల్ని ఆహ్వానించడం. కొత్తగా ఆలయాన్ని నిర్మించినప్పుడు లేదా కొత్తగా విగ్రహాలని పెడుతున్నప్పుడు ఈ ప్రాణప్రతిష్ఠ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది చెయ్యాలంటే ఒక సరైన ముహూర్తం చూసుకొని దీన్ని ప్రారంభించాలి. రామ్ మందిర్ ని ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి తేవడానికి చాలా కష్టపడ్డారు. హిందువులకు ముస్లింలకు చాలా గొడవలు అయ్యాయి. ఆ గొడవలన్నింటిని దాటుకొని ఇప్పుడు హిందువులకు ఒక గొప్ప పండుగ రాబోతుంది. సో అసలు ఈ రామ్ మందిర్ గుడిని కట్టడానికి ఎందుకు ఇంత సమయం పట్టింది, ఆ గొడవలు ఏంటి, దాన్ని ప్రతి ఒక్కరు కంపల్సరీ తెలుసుకోవాలి. అయోధ్య కేసు ఎప్పుడు ఎక్కడ మొదలైందంటే 1528లో వివాదాస్పద కట్టడం. అదే బాబ్రీ మసీద్. రామ మందిరాన్ని కూల్చివేసి ఈ మసీద్ ని కట్టారు. దీన్ని మొఘల్ పాలకుడు బాబర్ నిర్మించాడు. అందుకే దీన్ని బాబ్రీ మసీద్ అని పిలుస్తారు. అయితే మొదటిసారి ఈ గొడవ 1853లో జరిగింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలం దగ్గర మొదటిసారిగా మతపరమైన గొడవలు జరిగాయి. 1859లో వివాదాస్పద స్థలంలో బ్రిటిష్ వారు ఒక కంచె వేశారు. కాంప్లెక్స్ లోపలి భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేయడానికి అనుమతించబడ్డారు. సో అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అంటే 1949లో ఈ వివాదాస్పద కట్టడంలో ఒక రాముని విగ్రహాన్ని కనుగొన్నారు. సో ఈ విషయంపై కొందరు హిందువులు ఈ విగ్రహాన్ని అక్కడే ఊహించాము అని చెప్పారు. దాంతో ఈ విషయంపై హిందువులకు ముస్లింలకు చాలా ఇష్యూస్ జరిగాయి. దాంతో ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో హిందువులు ముస్లింల పార్టీలు కోర్టుకు చేరుకున్నాయి. కోర్టుకు వెళ్లిన తర్వాత ప్రభుత్వం ఈ స్థలం వివాదాస్పద స్థలం అని తాళం వేసింది. ఆ తర్వాత 1986లో హిందువుల అభ్యర్థన కోసం, ప్రార్థనల కోసం ఈ వివాదాస్పద స్థలం యొక్క తలుపులు తెరవాలని ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించాడు. అప్పుడు ముస్లింలు నిరసనలకు దిగి బాబ్రీ మసీద్ తరపున ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాంతో 1989వ సంవత్సరంలో వివాదాస్పద స్థలంలో రామ మందిరానికి ఒక పునాది వేసింది. దాంతో ఆలయ నిర్మాణ ప్రచారాన్ని తీవ్రాంతరం చేసింది. ఆ తర్వాత 1990లో విహెచ్పి కార్మికులు ఈ వివాదాస్పద కట్టడాన్ని ధ్వంసం చేశారు. దీని తర్వాత అప్పటి ప్రధాని చంద్రశేఖర్ ఈ విషయాన్ని ఎలాగైనా పరిష్కరించాలని చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ ఏ ప్రయత్నాలు చేసినా విఫలమైంది. ఎగ్జాక్ట్ గా డిసెంబర్ 6, 1992లో వేలాది మంది గుంపు అయోధ్య వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా హిందూ ముస్లింలకు చాలా గొడవలే జరిగాయి. సో ఈ గొడవలో దాదాపు 2000 మందికి పైగా మరణించారు. జనవరి 2002లో ఈ వివాదాస్పదాన్ని ఎలాగైనా పరిష్కరించాలని ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అయోధ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఇలా కొన్ని రోజులు ఈ విషయం గురించి చాలా చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 2002లో యూపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఈ రామ మందిర నిర్మాణాంశాన్ని బీజేపీ తొలగించింది. అయితే మార్చి 15 నుంచి రామ మందిరాన్ని నిర్మిస్తారని విహెచ్పి ప్రకటించింది. అనంతరం వేలాది మంది హిందువులు అయోధ్యలో గుమ్మిగూడారు. తర్వాత ఈ వివాదాస్పద స్థలంలో యథాతథంగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఈ వివాదాస్పద స్థలంలో శీల పూజ చేసేందుకు ఎవరిని అనుమతించబోమని ఆదేశించింది. సో
పనులు మొదలుపెట్టిన కొన్ని రోజులకే జూన్ 2, 2002లో ఈ వివాదాస్పద కట్టడంలో ఆలయాన్ని నిర్మించాలనే డిమాండ్ను విహెచ్పి లేనెత్తింది. ఆ తర్వాత 2003లో రేడియో తరంగాల ద్వారా ఈ వివాదాస్పద స్థలం కింద ఉన్న పురాతన భవనం యొక్క అవశేషాలను గుర్తించడానికి ప్రయత్నించారు, కానీ అందులో విఫలమయ్యారు. ఇది జరిగిన 2 నెలలకే ఆ స్థలంలో పూజ చేసేందుకు అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వ డిమాండ్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏప్రిల్ 2003 హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆ స్థలంలో తవ్వకాలను మొదలుపెట్టారు. ఆ తవ్వకాల్లో ఆలయాన్ని పోలిన కొన్ని వస్తువులు వచ్చాయని పురావస్తు శాఖ పేర్కొంది. 1992 నుంచి 2003 వరకు ఆ వివాదాస్పద స్థలంలో ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయాలని ఒక కేసు రాశారు. ఆ కేసులో ఎల్కే ఆద్వానీ మరియు 8 మంది సిబిఐలు షార్ట్ షీట్ దాఖలు చేశారు. జూన్ 2003 కంచిపీఠ శంకరాచార్య అజేంద్ర సరస్వతి ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఫలితం లేకపోయింది. 2003లో రామ మందిరానికి ప్రత్యేక బిల్లును ఏర్పాటు చేయాలని విహెచ్పి అభ్యర్థించింది. 2004లో అయోధ్యలోని వివాదాత్మక స్థలంలో నిర్మించిన తాత్కాలిక రామ మందిరంలో బీజేపీ నాయకుడు ఎల్కే ఆద్వానీ పూజలు చేశాడు. అంతేకాదు రామ మందిరాన్ని ఖచ్చితంగా నిర్మిస్తామని ఖచ్చితంగా ప్రకటించాడు. 2005లో ఈ వివాదాత్మక కాంప్లెక్స్ పై 5 ఉగ్రవాదులు ఘోరంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 5 ఉగ్రవాదులతో సహా 6 మరణించారు. ఈ ఘటనకు కారణమైన 4 కస్టడీలోకి తీసుకొని ఫైజాబాద్ కోర్టుకు పంపించింది. ఆ తర్వాత 2006లో వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేయడం ప్రణాళిక చట్టబద్ధమని, ఇది ఒక కుట్ర అని యూపీఏ ప్రభుత్వం లిబన్హాన్ ప్రకటించింది. ఆ తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ అండ్ బజరంగల్ కలిసి ఈ కుట్రకు పాల్పడ్డాయి. ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన రామ మందిరానికి ఒక రక్షణ చేసేందుకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు చుట్టూ ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. కోర్టు ఇచ్చిన స్టేట్ను పట్టించుకోలేదని ముస్లిం పక్షం వ్యక్తం చేసింది. 2009లో అయోధ్య వివాదాత్మక కట్టడ కూల్చివేతను అండ్ కేసును విచారించేందుకు ఏర్పాటైన లిబర్షన్ ప్రభుత్వం 17 ఏళ్ల తర్వాత నివేదికను యూపీ ప్రభుత్వం హైకోర్టుకు దాఖలు చేసింది. ఆ తర్వాత దీన్ని ఉభయ సభల్లో కూడా సమర్పించింది. ఇందులో నరసింహారావుకి క్లీన్ చిట్ లభించింది. ఈ విషయంపై 2010లో అయోధ్య హైకోర్టులో విచారణ పూర్తయిపోయింది. అండ్ ఆ కేసు గురించి సెప్టెంబర్ 24, 2010లో నిర్ణయిస్తామని కోర్టు వారు ప్రచారం చేశారు. ఇక ఆ సమయం రానే వచ్చింది. హైకోర్టులోని లక్నో బెంచ్లోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పును వెలువరిస్తూ ఈ వివాదాస్పద స్థలంలో 3/4 వంతు ముస్లింలకు మసీదు నిర్ణయించుకోవడానికి ఇచ్చింది మరియు మిగిలిన స్థలాన్ని దేవాలయాన్ని నిర్ణయించుకోవడానికి హిందువులకు ఒక స్థలం. సో ఈ విషయాన్ని ప్రకటించిన సుప్రీంకోర్టు ఇరు వర్గాలు కూడా దానిపై అసంతృప్తి చెందాయి. ఆ తీర్పును చాలా మంది వ్యతిరేకించారు. 2011లో ఈ వివాదాత్మక స్థలాన్ని 3 భాగాలుగా విభజించాలని అలహాబాద్ కోర్టు డిమాండ్ చేసింది. సో ఆ డిమాండ్ ని సుప్రీంకోర్టు స్టే విధించింది. సో దానిపై సుప్రీంకోర్టులో కూడా చాలా విచారణలు ప్రారంభించారు. ఇక 2018లో ఇస్లాం మసీదులో అంతర్భాగం కాదని అప్పటికి ప్రధాని న్యాయమూర్తి దీపక్ మిత్రా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం తన నిర్ణయంలో పేర్కొంది. ఇక 2019లో అయోధ్య కేసును విచారించేందుకు ప్రధాని రంజన్ గగోయ్ 5 న్యాయమూర్తులతో ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. అలాగే ముస్లిం తరపున న్యాయవాది రాజీవ్ దవోడ్ ప్రశ్నలు లేవనెత్తడంతో జస్టిస్ లలిత్ కేసు విచారణ నుంచి తప్పుకున్నాడు. సో ఈ వాదన అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఒక డేట్ ని ఫిక్స్ చేసింది. అదే ఫిబ్రవరి 26, 2019. ఆ రోజు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 1% అవకాశం ఉంటే మధ్యవర్తిత్వం ద్వారా అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొంది. దాంతో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పేర్కొనాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వం వహించడానికి ముస్లిం పక్షం అంగీకరించింది. అయితే మధ్యవర్తిత్వం నిర్ణయాలను ప్రజలు అంగీకరించారని హిందూ పక్షం మహాసభ రామ్ లాలా పక్షం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. అయితే మధ్యవర్తిత్వం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఈ మధ్యవర్తిత్వం ద్వారా అయోధ్య కేసును పరిష్కరించలేమని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. అయితే అయోధ్య కేసును అక్టోబర్ 16, 2019 నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అయితే నవంబర్ 9, 2019 సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును చెప్పింది. అదేంటంటే 2.77 ఎకరాల భూమిని రామ జన్మభూమిగా హిందూ పక్షానికి
దేశానికి ఇవ్వాలని నిర్ణయించింది మరియు దాని యజమానులుగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇదే కాకుండా మరో చోట ముస్లిం వారికి 5 ఎకరాల భూమిని ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. సో దానితో సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో కోట్లాది మంది హిందూ గుండెల్లో చాలా సంతోషాలు నింపాయి. ఆగస్టు 5, 2020లో భగవాన్ శ్రీరాముని నగరమైన అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో గొప్ప ఆలయాన్ని నిర్మించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని 22 జనవరి 2024 వరకల్లా అయోధ్యలోని రామ మందిరం పూర్తవుతుందని చెప్పాడు. సో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగానే జనవరి 22, 2024 వరకల్లా అయోధ్య ఓపెనింగ్ చేస్తారు. ఈ విధంగా రాముల వారు పుట్టిన జన్మభూమి కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. చివరికి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. సో గైస్, అయోధ్య స్టోరీ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. అలా చేయడం ద్వారా నాకు ఎంతో మోటివేషన్గా అనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.